నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్. నేను మీ అమోఘ్ దేశపతి. మీ అందరికీ తెలిసిందే, నిన్నటి నుంచి చూస్తున్నారు రంగరాజన్ గారిపైన జరిగినటువంటి దాడి. రంగరాజన్ గారు కుంభమేళా నుంచి వచ్చి పొద్దున 3 గంటలకి వారి ఇంట్లో, సొంత ఇంట్లో వారు పడుకున్నప్పుడు ఉదయం 7 నుంచి 8 గంటల మధ్యలో ఒక 20 నుంచి 25 మంది వ్యక్తులు వారి దగ్గరికి వచ్చి భయంకరంగా, అంటే వారందరూ కూడా ఒక బ్లాక్ అండ్ బ్లాక్ డ్రెస్లో పెద్ద పెద్ద బెల్ట్లు పెట్టుకొని, కాషాయపు వస్త్రాలు, కాషాయపు కండువాలు ధరించి, అదొకటి నాకు నచ్చలేదు, ధరించి రంగరాజన్ వారి దగ్గరికి వచ్చి వారితో మాట్లాడినటువంటి విధానం, వారిపైన చేయి వేసుకున్నటువంటి విధానం, వారిని గాయపరిచినటువంటి విధానం, మీరు అందరూ కూడా ఆ వీడియోలు చూసే ఉంటారు. మీ అందరూ కూడా ఆ వీడియోలు నిన్నటి నుంచి వైరల్ అవుతూనే ఉన్నాయి. అయితే ఒక అర్చకుని పైన, అంటే నార్మల్గా ముఖ్యంగా వారు మాట్లాడినటువంటి మాటలు, ఎవరైతే ఆ వీర రాఘవరెడ్డి అనేటువంటి వ్యక్తి ఆ రాముడిని రామరాజ్యం అనే పేరుతో చేయడం కూడా అసలు బాగాలేదు. రామరాజ్యం అని ఆయన రావణునిలా ప్రవర్తిస్తున్నారు. రామరాజ్యం అనే సంస్థను స్థాపించానని చెప్తున్నారు. మాకు సైన్యం కావాలి అంటున్నారు. కానీ వారు ఒక అర్చకునితో మాట్లాడినటువంటి విధానం, వారు బిహేవ్ చేసినటువంటి విధానం ఏ రకంగా కూడా కరెక్ట్ కాదు. అయితే రంగరాజన్ గారు నిలబడదామని ప్రయత్నించినా కూడా వారిని నిలబడినివ్వకుండా కింద కూర్చోబెట్టి వీళ్ళు బూటు కాళ్ళతో వారి పైన చేసినటువంటి ఏదైతే ఉందో అది ముమ్మాటికి ఏ రకంగా చూసినా తప్ప. ఎందుకంటే అది కూడా హైదరాబాద్కి అతి దగ్గరలో ఉండేటటువంటి చిలుకూరు లాంటి ఒక ప్రసిద్ధమైనటువంటి దేవాలయం. అందులో రంగరాజన్ గారు మనం అందరం కోరుకుంటూ ఉంటాం కదా, దేవాలయాలు ఎండోమెంట్ నుంచి బయటకు రావాలి, స్వయం ప్రతిపత్తిన నడవాలి అని చెప్పేసి. అటువంటి దానికోసం వారి జీవితాన్ని సైతం త్యాగం చేసి వారి జీవితాన్ని దారబోసిరు దేవాలయాల గురించని, వెంకటేశ్వర స్వామి గురించని వారు కానీ, వారి నాన్నగారు కానీ. మరి అటువంటి వ్యక్తిని వీళ్ళేదో కొత్తగా నా దగ్గర నుంచి నువ్వు నేర్చుకో, నీకు నేను టైం ఇస్తా ఉన్నాను ఉగాది దాకా అని చెప్పేసి వీరు బెదిరిస్తూ ఉన్నారంటే మనం ఏం ఆలోచించాలి, మనం ఎటువైపు వెళ్తున్నాం అనుకోవాలి. వారు ముఖ్యంగా అర్చకుల గురించి, పురోహితుల గురించి వారు మాట్లాడుతున్నారు. బేసిక్గా మనకు తెలుసు, అర్చకులని, పురోహితులని ఎంత అంటే అసలు ఈ వ్యవస్థలో వారిని ఎంత నీచంగా తయారు చేశారు. ఈరోజు ఒక అర్చకుడు కానీ, ఒక పురోహితుడు కానీ ఏ విధంగా బ్రతుకుతున్నారో మనందరికీ తెలిసిన విషయమే. ఎప్పుడైతే వాళ్ళని బలహీనపరుస్తామో ఆటోమేటిక్గా సనాతన ధర్మం బలహీనపడుతుంది అనేటటువంటి విషయాన్ని గ్రహించినటువంటి విదేశీయులు వారిపైన ఎంత కక్కన్నో విషయం అంత కక్కిర్రు. ఆ విషయం అంతా కూడా మన బ్రెయిన్లోకి వెళ్ళింది. స్టిల్ ఆ విషయం ఈ విధంగా బయటకు రావడం అనేటటువంటి నిజంగా హర్షణీయం కాదు. దీన్ని ప్రతి ఒక్కరు కూడా ఖండించడే కాదు, అర్చక సమాజం ముందుగా బయటకు రావాలి. ఎందుకంటే మీ అస్తిత్వానికే ఇది అస్తిత్వం లేదు. ఇంకా ఏమైంది, హైదరాబాద్ దగ్గరలో చిలుకూరు అనేటటువంటి దేవాలయంలోని ప్రధాన పూజారికే ఇటువంటి పరిస్థితి ఉంటే రేపటి నాడు దూరంగా ఏ మారుమూల గ్రామంలో ఉన్న పూజారుల పరిస్థితి ఏంటిది? ఒకసారి దీనిపైన మనం చర్చించడానికి మర్మావుల వెంకటరమణ శర్మ గారు, దర్శనం ఆధ్యాత్మిక పత్రిక యొక్క ఎడిటర్, వారితో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఒక 20-25 మంది వచ్చారండి ఒక్క వ్యక్తి పైన. ఆయన మాట్లాడారు రంగరాజన్ గారు, నాలాంటి బలహీనుడి పైన కాదు మీరు, నిజంగా చెప్తున్నాను, ఇదే మీకు సనాతన ధర్మం కాపాడాలి అని ఉంటే దీనికి నిజంగా ఎవరైతే ద్రోహం చేస్తున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. అయ్యా ఓవైసీ దగ్గరికి పోయి మీరు నిలబడి మాట్లాడండి. అయ్యా వాడు చంపుతా అన్నాడు కదా, మొత్తం పోలీసులు పక్కకు పోతే ఇంతమందిని మేము 15 నిమిషాలు చంపుతా అన్నారు కదా, వాని దగ్గరికి పోయి మాట్లాడరు. అరే ఎట్లా చంపుతావురా, క్షాత్ర ధర్మం నా దగ్గర ఉన్నది అని చెప్పి చూపిరు. వాని దగ్గర కదా మనం చూపించాల్సినటువంటి క్షాత్ర ధర్మము. లేదా బలహీనంగా ఉండేటటువంటి అర్చకుల పైన అన్నయ్య మన క్షాత్ర ధర్మం మనం చూపించేది. నమస్కారమే. అదే ఈరోజు మీకు తెలుసు నిన్నటి నుంచి జరుగుతుందని, ఈరోజు పొద్దున్న నుంచి కూడా ప్రతి మీడియా ఛానల్లో వస్తుంది, చిలుకూరు రంగరాజన్ గారి పైన జరిగినటువంటి దాడి. ముఖ్యంగా ఒక హైదరాబాద్కి అతి దగ్గరలో ఉండేటటువంటి ఇంత ఫేమస్ టెంపుల్, బేసిక్గా మనం చెప్పుకుంటే చిలుకూరు దేవాలయం అనేది, అటువంటి దేవాలయంలో ప్రధాన అర్చకులు రంగరాజన్ గారు, వారు కానీ వారి నాన్నగారు కానీ దేవాలయాల గురించి ఎంత కృషి చేస్తున్నారో మనందరికీ తెలిసిందే. ప్రభుత్వ కబంధ హస్తాల్లో నుంచి దేవాలయాలు బయటికి రావాలనేటటువంటి ఉద్దేశంతో వారు చాలా పని చేస్తున్నారు. అయితే అటువంటి ఒక అర్చకుడి పైన 25 మంది దాడి మనం ఏ విధంగా చూడొచ్చు? ఈరోజు అర్చక సమాజం దీన్ని ఏ విధంగా ఎదుర్కోవాలి? ఇవాళ ఎంత బాధాకరమైన అంటే, ఇప్పుడు నేను కాశీ వారణాసిలో ఉన్నా. అవును మామ, మేము ఒక పెద్ద కార్యక్రమం కోసం వచ్చాము. ఈ మధ్యాహ్నం మీలాంటి మిత్రులు అనేక మంది ఆ వీడియోలు అవి పంపాక, రంగరాజన్ అనేటువంటి ఒక గొప్ప ధార్మికుడు, నిబద్ధత కలిగినటువంటి ఒక ఆస్తికుడు, ఆయన నిత్యం కూడా అర్చకుల సమస్యల మీద సుప్రీంకోర్టు దాకా పోరాడుతూ ఇంత ఉద్యమం చేస్తున్న వ్యక్తి మీద దాడి అంటే మొదలు నమ్మల. తర్వాత వీడియోలు చూసాక ఎంత ఆశ్చర్యం వేసిందంటే, 20 మంది, ఎక్కడైనా మనము మాఫియా చూస్తాము కొన్ని చోట్ల, అట్లాగే దోపిడీ దొంగలను చూస్తాము, ఇంకొన్ని చోట్ల
కొంతమంది ముష్కరులను చూస్తాము. అట్లా వీళ్ళు రామరాజ్యం అనే పేరు పెట్టుకుని ఎవరు వీరరాఘవరెడ్డి ఆ పేరు వాళ్ళు పోయి అంత దౌర్జన్యంగా ఒక అర్చక నాయకుడి మీద, ఇవాళ ఒక ధార్మికుడి మీద, ఒక ఆలయం ప్రధాన అర్చకుడి మీద దాడి చేశారంటే ఇంత పైశాచికమైనటువంటి దుశ్చర్య ఈ మధ్య కాలంలో ఎప్పుడు లేదు. చాలా చోట్ల పాలక మండలి సభ్యులు కొంతమంది గూండాయిజము చేస్తూ, కొన్ని చోట్ల పెత్తనాలు చెలాయిస్తూ, కొన్ని చోట్ల కావాలని అర్చకుడిని దండించిన సందర్భాలు చాలా అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి. మీరు ప్రతి విషయంలో కూడా నిలబడతారు. అవునండి. చాలా ఒక 100 దేవాలయాల్లో ఇప్పటిదాకా మేము ఎక్కడ ఎవరికి ఇబ్బంది అయినా కూడా మేము వీళ్ళకి బాసటగా నిలిచాము. ఇవాళ కాశీలో లేకుంటే ఇవాళ చిలుకూరులో ఉండాల్సిన వాడు. ఖచ్చితంగా మేము తెలుస్తుంది మాకు, అది నిజం. అది నేను ఎంత బాధపడుతున్నానంటే అందుకే ఫేస్బుక్ మాధ్యమంగా మా స్పందన తెలియసాం. ఇది అత్యంత క్రూరమైన పైశాచికమైనటువంటి ఒక దుర్మార్గపు చర్య, ఒక రకంగా పిరికి చర్య కూడా. ఎందుకు పిరికి చర్య అంటే నువ్వు దేవుడి పేరు మీద రామరాజ్యం అనే ఒక సంస్థ పెట్టుకొని నువ్వు ఇక్ష్వాకు వంశం అని చెబుతూ నువ్వు రాముడి కాదు రావణాసుడి అవతారం లాగా వ్యవహరించారే, ఎంత దుర్మార్గం అండి. ఇది రాముడి ధర్మం మీద ఇక్ష్వాకు వంశం అనే పేరు చెప్పుకుంటూ రామరాజ్యం అని చెప్పుకుంటున్న వాడు ఒక అర్చక నాయకుడి మీద చేశావంటే వాళ్ళకు ఏం అర్హత లేదు. అసలు ఏమాత్రం రామాని శబ్దం ఉచ్చరించే వాళ్ళు కూడా కాదు. వీళ్ళంతా రావణ వారసులు. వీళ్ళందరూ కూడా పూర్త రాక్షస స్వరూపుడు. అదే కాకుండా ఇవాళ ఆయన వాళ్ళ నాన్నగారు సౌందరరాజన్ గారు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో రిజిస్ట్రార్ గా పనిచేస్తూ రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఎప్పటి నుంచి దశాబ్దాలుగా మనము ఏదైతే చట్ట సవరణ కోసం ఎదురు చూస్తున్నామో కాని పని ఈయన అనేక సందర్భాల్లో పుస్తకాలు రాసి పరిశోధన చేసి మొత్తం ఆ చట్టం స్వరూపాన్ని మార్చడానికి కృషి చేసి వాళ్ళ ధార్మిక పరిషత్ అనేది రావడానికి ముఖ్య కారకుల్లో సౌందరరాజన్ గారు. ఆయన వారసత్వంలో ఇప్పుడున్న రంగరాజును కూడా విదేశాల్లో ఉన్నతోద్యోగం మొదలుపెట్టి లక్షల ఆదాయాన్ని వదిలిపెట్టుకుని ఒక నిరాడంబరమైనటువంటి సనాతన ధర్మాన్ని పాటించే ఒక ధార్మికుడిగా దశాబ్దాలుగా ఆ చిలుకూరు బాలాజీ ఆలయంలో చెప్తూ రోజు లక్షల మందికి ఊరికే తీర్థం పెట్టో ప్రసాదం పెట్టో ఆశీర్వచనం చేసే వ్యక్తులు కాదు వీళ్ళు. వచ్చిన లక్షల మందికి ధర్మ ప్రబోధం చేస్తుంటారు. ఈ దేశంలో ధర్మం కోసం, ఆగమ శాస్త్ర పరిరక్షణ కోసం, ఆలయ ధర్మం పరిరక్షణ కోసం, వేద ధర్మ పరిరక్షణ కోసం మనం ఏం చేయాలని అనుక్షణం తప్పిస్తూ లక్షలాది మందికి ఎండ వాన లెక్క చేయకుండా వచ్చిన వాళ్ళందరికీ ధర్మ ప్రబోధం చేసేటువంటి ధార్మికులు ఈ రంగరాజన్ గారు. వాళ్ళు వాక్ అనే పత్రిక ద్వారా కూడా 3 భాషల్లో మంచి చక్కనైనటువంటి వ్యాసాలు చేసేవాళ్ళు. అలాంటి వ్యక్తి మీద దాడి చేశారంటే ఎంత దుర్మార్గం అండి, ఎంత దౌర్భాగ్యం అనండి. ఇవాళ నేను ఎందుకు చెప్తున్నానంటే ఇలాంటి ఒక ఉదాహరణలు ఉన్నాయంటే ఏ బీహార్ లోనో ఇంకెక్కడో మణిపూర్ లోనో ఇంకెక్కడో ఇలాంటి జరిగినాయంటే విన్నాం గానీ మనం ఎప్పుడు హైదరాబాద్ కు కూతవేడు దూరంలో ప్రముఖమైనటువంటి వైరాబాద్ మండలంలో చిలుకూరులో జరిగిందంటే ఇది అత్యంత దౌర్భాగ్యమైన విషయం. ప్రభుత్వం ఇలాంటి దుశ్చర్యలు కనుక చేస్తే ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఎందుకంటే శాంతి భద్రతలు బాగుంటే ఇంత స్వైర విహారం చేస్తూ ఒక మాఫియా గ్యాంగ్ వచ్చినట్టుగా విషయం ఏంటంటే వాళ్ళందరి డ్రెస్సెస్ కూడా వాళ్ళు ఆ డ్రెస్సులతో పాటుగా వాళ్ళు నలుపు డ్రెస్సులు వేసుకొని పేరుకు కాషాయం కండువాలు వేసుకొని అతన్ని అసలు ఇంకోటి వాళ్ళు మాట్లాడుతున్న వీడియోలు చూస్తే కూడా అర్థం లేదు పర్థం లేదు. ఒక అర్చక సంఘం అంటే వైద్యం నువ్వు చేయమని ఒక పేషెంట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ ను తిడుతూ చంపితే ఎట్లా మనం ఉంటుందో ఇవాళ ధర్మాన్ని కాపాడే అందరూ అర్చక లోకానికి పెద్ద దిక్కు. అర్చక సంక్షేమం కోసం మాట్లాడే ఆయన సుప్రీంకోర్టులో కూడా అర్చక సంక్షేమం కోసం కేసులు వేశారు. ఆలయంలో వంశపారంపర్య హక్కులు కాపాడడం కోసం పోరాడుతున్నారు, ఆలయ ఆస్తులను కాపాడడం కోసం పోరాడుతున్నారు, ఆలయాల్లో అర్చకుల మీద దాడులు జరగొద్దని కోపడుతున్నారు, ఆలయాలకు స్వయం ప్రతిపత్తి కావాలని పోరాడుతున్నారు. వాళ్ళ ఆలయానికి స్వయం ప్రతిపత్తి తెచ్చుకొని హుండీ లేకుండా ఇవాళ భారతదేశంలో ఒక ఆలయం లక్షలాది మందితో కళకాళ్లాడుతుందంటే, ధూపదీప నైవేద్యాలతో విలసిల్లుతుందంటే, ఒక శోభాయమానమైనటువంటి ఆలయ సంస్కృతి కనిపిస్తుందంటే ఒక్క చిలుకూరు బాలాజీ దేవాలయం మాత్రమే. అలాంటి ఆలయం అర్చకుడి మీద దాడి చేశారంటే ప్రభుత్వం ఇది చాలా సీరియస్ గా తీసుకోవాలి. అంత కొంత వైఫల్యం అని కూడా తీసుకోవాలి. అది ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ తర్వాత అతన్ని ముక్కునాలకు రాయించి ఆ గుడిలో అతనికి క్షమాపణ చెప్పి అక్కడ ఉన్న వెంకటేశ్వర స్వామికి అతనికి వారు పూర్తిగా క్షమాపణ చెప్పి అతని మీద హత్యానేరం కింద వీళ్ళందరినీ పెట్టి ఒక 2-3 నెలలు బయటకు రాకుండా వీళ్ళు చేస్తేనే ప్రభుత్వం తన నిజాయితీని చేసుకుంటుంది. లేకుంటే ఆలయ అర్చకులకు వ్యతిరేకం మీద ఇలాంటి అల్లరి మూకులను, ఇలాంటి దౌర్జన్య మూకులను, ఇలాంటి పైశాచిక వ్యక్తులను ప్రభుత్వం
పరోక్షంగా ప్రోత్సహిస్తుందా అనే అనుమానం ప్రజల్లో కలిగి ప్రజల్లో కూడా పూర్తి వ్యతిరేకతను మూటగట్టుకుంటుంది ఈ ముఖ్యమంత్రి గారు. నేను రేవంత్ రెడ్డి గారికి అందుకే చెప్తున్నా, ఇది చాలా చిన్న విషయం కాదు. చిన్న విషయం కాదు, అస్సలు విషయం కాదు. వారు ఏంటంటే డైరెక్ట్గా వచ్చి ఉగాది వరకు టైం ఇచ్చారు. మీకు ఉగాది ఇంకొక వీడియోలో ఏంటంటే మీకు ఉగాది వరకు సమయం ఇస్తున్నాము, అంతలో మీరు మారండి లేదంటే మీరు ఉండరు అనే టైప్లో వారు వార్నింగ్ ఇచ్చారు. అవునండి, అమోక్ గారు ఇంతకుముందు మావోయిస్టులు ఉండేవాళ్ళు. ఒక సర్పంచ్ దగ్గరకో, ఓ ఎంపీ దగ్గరకో, ఓ కలెక్టర్ దగ్గరకో వెళ్ళి నిన్ను కిడ్నాప్ చేస్తున్నాము, నువ్వు గనక నీ ప్రవర్తన మార్చుకోకుంటే ఇంకో నెల వరకు నిన్ను చంపేస్తామో లేకుంటే ఇంకా ఫలానా వాళ్ళని తీసుకొస్తామో ఇంతకు వాల్ పోస్టర్లు ఊళ్ళలో వేసి హెచ్చరికలు చేసిపోయేవాళ్ళు. అలా ఇవాళ వీళ్ళు ఈ దుర్మార్గులు ఆలయాన్ని బాగుపడుతున్న వ్యక్తిని నిజంగానే వీళ్ళు టార్గెట్ చేశారంటే రేపు ఎన్ని ఆలయాల మీద దాడి చేస్తే వీళ్ళ లక్ష్యం. అందుకే వీళ్ళు ఇస్లామిక్ టెర్రరిస్టుల కన్నా మావోయిస్టుల కన్నా డేంజర్ అటువంటి ఒక సైన్యాన్ని వాళ్ళు మన కంట కనిపెట్టింది. ఇంటెలిజెన్స్ వ్యవస్థ వీళ్ళ గురించి ఇప్పటిదాకా మన రామరాజ్యం అనే వాళ్ళు ఇట్లా ఉంది, అర్చకుల మీద దాడికు కుట్ర పన్నుతున్నారు అనే విషయం ప్రభుత్వానికి తెలవలేదు. ఇక్కడ విషయం ఏంటంటే గతంలో కూడా వీళ్ళు కొన్ని దాడులు ఇలా చేశారు అనే విషయం కూడా మనకు అర్థమవుతుంది. బయటకు రాలేదు కొంతమంది, కానీ మాట్లాడుతున్న విధానాన్ని బట్టి చూస్తే అర్చక వ్యవస్థను టార్గెట్ చేస్తున్నారు. అర్చకుడు కాదయ్యా, నువ్వు నీకేమైనా ఇక్షాకు వంశం గురించి సదస్సులు పెట్టుకో, పుస్తకాలు రాసుకో, నీకు నువ్వు వేరే సంస్థలు చేయట్లేదా? అలా చేసుకో. నువ్వు చిలుకూరు బాలాజీ దేవాలయం యొక్క గొప్పనైనటువంటి ఆయన ఒక దళితుడిని కూడా గోవింద సేవ అనే పేరుతో మనం ఒక మనిషిని ఎత్తుకొని గోవిందరాయ స్వామి దేవ అక్కడ హైదరాబాద్ భాగ్యనగరంలో ఒక దేవాలయంలో ఊరేగించి భారతదేశ వ్యాప్తంగా ప్రఖ్యాతులయ్యాడు. మనం అందరినీ సమానంగా చూడాలి, ప్రతి ఒక్కళ్ళు కూడా దేవుణ్ణి చూడాలి అనేటువంటి సందేశాన్ని పంపించినటువంటి నిజం మునివాహన సేవతో రంగరాజన్ గారు. అవును, అలాంటి రంగరాజన్ మీద నిజంగా దాడి చేయడం అనేది ఇది చాలా ఘోర వైఫల్యం, అవమానకరం ప్రభుత్వానికి. అండ్ ఈ రోజు మీరు అర్చకులకు ఏం చెప్పబోతున్నారు ఈ విషయం, ఈ దాడి జరిగిన తర్వాత? ఇప్పుడు నేనైతే చెప్తున్నాను, ఇంతకు ముందు కూడా ఒక అనేక ఆలయాల్లో ఇట్లా జరిగినప్పుడు, ఎందుకంటే మా ఒక్క విషయం, మనం ఆ అర్చకుడికి మేమున్నాం, అది సంఘీభావం తెలపాలి. ఎందుకంటే ఒక విషయం, ఈరోజు అర్చకులు అధికారులకు భయపడాల్సి వస్తుంది, ఊరి వాళ్ళకి భయపడాల్సి వస్తుంది, రాజకీయ నాయకులకి భయపడాల్సి వస్తుంది, భక్తులకి కొంతమేర భయపడాల్సి వస్తుంది కొన్ని చోట్ల. యథార్థం అండి. ఇప్పుడు అర్చకులు అంటే ఈ ప్రభుత్వ వైఖరి ఏంటంటే అర్చకస్య హరిసాక్షాత్, అర్చకుడు సాక్షాత్తు విష్ణు స్వరూపం. ఒక అమ్మవారి అర్చకుడు అమ్మవారి స్వరూపం, భగవంతుడికి భక్తుడికి వారధి ఒక అర్చకుడు తెల్లవారుజామున 4 గంటల నుంచి అర్ధరాత్రి 12 దాకా ఆ ఆలయము, ఆ గర్భాలయము, ఆ భక్తులు, ఆ ఉత్సవాలు, ఆ సేవలు అందరినీ ఆశీర్వదించి దైవ సేవ కోసం పాటుపడేటువంటి సంస్కృతి అర్చకులది. అలాంటి అర్చకులను ముఖ్యమంత్రులైనా, ప్రధానమంత్రులైనా, పార్లమెంట్ సభ్యులైనా, విధానసభ సభ్యులైనా సాష్టాంగ నమస్కారం చేసి వారిని గౌరవించి వారి సంక్షేమం గురించి ఆలోచించి వారు ఆలయ అభివృద్ధి కోసం పాటుపడే వ్యక్తిగా అతన్ని గౌరవించాలి తప్ప ఎక్కడెక్కడో దాడులు జరుగుతుంటే ఎవరినో గూండాలను, రౌడీలను, సంఘ వ్యతిరేక శక్తులు పాలక మండలిలో వేసి అట్లాగే ఊరి నాయకులు కొంతమంది దేవాలయాల్లోకి వెళ్లి అర్చకులను కొడుతూ గుండాయుధం చేస్తూ అక్కడెక్కడ జరుగుతున్న అంటే కూడా పరోక్షంగా అర్చకులను నిర్వీర్యం చేయడానికి, అర్చకులను దండించడానికి ఈ ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నదేనే లెక్క. ఇది దీనికి పరాకాష్ట. ఈ సంఘటనలకు ఇవాళ జరిగిన సంఘటన పరాకాష్ట. చిలుకూరు బాలాజీ దేవాలయ ప్రధాన అర్చకులైన రంగరాజన్ మీద దాడి చేయడం ఇది నిజంగా ప్రభుత్వానికి ఒక చాలా అవమానకరమైనటువంటి సంఘటన. వాళ్ళ నిజాయితీని, అర్చక సంక్షేమం మీద మాకు చిత్తశుద్ధి ఉంది, అర్చకుల మీద దాడి జరిగితే ఈ ప్రభుత్వం ఊరుకోదు అని చెప్పడానికి ఇవాళ ప్రభుత్వం వాళ్ళ మీద హత్యాయత్నం నేరం కింద పెట్టి కఠినంగా వాళ్ళు మళ్ళీ కొంతకాలం దాకా కూడా వీడు బయటకు రాకుండా చేయాలి, ఆ సంస్థను నిషేధించాలి. చాలా ఇంపార్టెంట్ విషయం. చెప్పండి. ఇది రాష్ట్రంలో, దేశంలో ఇలాంటి ఒక హిందూ సంస్థ పేరు మీద, హిందూ ఆ వేషధారణ పేరు మీద ఇలా దాడులు చేసుకునే సంస్థలు నిజంగా డేంజర్. ప్రజాస్వామ్యంలో వీటికి హింసకు తావులేదు. వీళ్ళు రాజ్యాంగాన్ని, చట్టాలను చేతిలో పెట్టుకుని వాళ్ళు చేశారు. భవిష్యత్తులో ఇంకెన్ని దుర్మార్గాలు చేస్తారో కనుక ఈ సంస్థను వెంటనే నిషేధించాలి. నిషేధించి వీళ్ళ కార్యకలాపాలేంటి, వీళ్ళు ఎవరెవరు ఉన్నారు, ఎక్కడి నుంచి వచ్చారు, ఈ వీరరాఘవరెడ్డి అనేవాడు ఎవడు, వాడి యొక్క సిద్ధాంతం ఏంటి, ఎందుకు ఏర్పాటు చేశాడు, వీళ్ళు ఎప్పటి నుంచి చేస్తున్నారు, భవిష్యత్తులో వీళ్ళు ఏం దుశ్చర్యలు చేయబోతున్నారు, ఇవన్నీ ఇంటెలిజెన్స్ యొక్క శాఖ యొక్క బాధ్యత.
వాళ్ళు వెంటనే దీన్ని సంపూర్ణంగా దీని మీద ఆరాధించి వాడిని నిషేధించి వాళ్ళ ఆనవాళ్లు లేకుండా చేస్తే గాని వాళ్ళ బిక్కుమంటూ ఇవాళ ఇంత గొప్ప నాయకుడి మీదనే అంటే అర్చక సంఘం మీద నిరంతరం పాటుపడి సుప్రీంకోర్టుల దాకా ధైర్యంగా పోరాడి ఒక ఆలయాన్ని ఒక ఆదర్శ ఆలయంగా తీర్చిదిద్ది ధర్మాన్ని కాపాడుతున్నటువంటి ఒక నాయకుడికే దిక్కు లేకుండా దాడి జరిగింది. ఇప్పుడు ఈ మిగతా ఆలయాల వాళ్ళకి ఎంత బిక్కుబొక్కుమంటూ జీవనం సాగిస్తారండి? వాళ్ళు ఎంత భద్రతా భావంలో ఉంటారు? ఖచ్చితంగా ఈరోజు అర్చకులు అందరూ కూడా నోరు తెరిచి మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది అనుకుంటున్నాను నేను ఈ విషయం పట్ల. ప్రతి అర్చక సంఘం నాయకుడు, ప్రతి అర్చకుడు చిలుకూరు పోరుతో మన అందరం ఒక రోజున అక్కడికి వెళ్ళి వేలాది మందిగా అతనికి సంఘీభావం జరపడం. మీరు ఎప్పుడు వస్తున్నారు హైదరాబాద్ మామ? నేను ఎల్లుండి ఉదయం ఉంటాను. నేను ఎల్లుండి మధ్యాహ్నం వరకు చిలుకూరు వెళ్తాను. మీరు రాగానే మేము చెప్తున్నాం రిఫ్లెక్షన్ తరపున మేము కూడా చిలుకూరుకు వస్తాం మీతో పాటుగా. ఖచ్చితంగా మనమంతా ఇప్పుడే పిలిపిస్తున్నాం. ఎల్లుండి 11వ తేదీ అంతే కదా? అంతే. 11వ తేదీ మధ్యాహ్నం 1 గంట వరకు చిలుకూరు బాలాజీ నేనే ఇప్పుడు పిలిపిస్తున్నా. నేను ఒక్కడినైతే ఒక్కటి, నాకు సంఘీభావం తెలిపేవాడు ఎంతమంది నా వెంట వచ్చినా సరే చిలుకూరు బాలాజీ రిఫ్లెక్షన్ ఛానల్ ఆధ్వర్యంలో మీరు మనము అందరం కలిసి పిలుపునిద్దాం. అక్కడికి వెళ్ళి సంఘీభావం తెలుపుదాం. అందరం 2 వీలర్స్ కానీ, కార్లు కానీ, బస్సులు కానీ ఎలాగైనా 1 గంటకు మనం ఆ వెంకటేశ్వర స్వామికి విన్నవించుకుందాం. అతను పరామర్శ చేద్దాం. అతని వెంట మేమంతా ఉన్నాము. అర్చక లోకం, ధార్మిక లోకం, ధార్మిక సంఘాలు అందరం మీ వెనక మేము ఉన్నాము అనే ఒక పిలుపునిచ్చి ఇవాళ మనం రంగరాజునికి భరోసా ఇవ్వాలి. రంగరాజన్ మీద ఎవరైనా ఇలాంటి పిచ్చి వేషాలు వేస్తే ఖబర్దార్ మనం చూస్తూ ఊరుకోమనే విషయం సందేశం మనం ఇవ్వాల్సి ఉంది. ఒక భరోసా ఇవ్వాల్సి ఉంది. ఇలాంటి దుశ్చర్యల పట్ల, ఇలాంటి దుర్మార్గాల పట్ల, ఇలాంటి దుర్మార్గుల పట్ల, ఇలాంటి దుర్మార్గ సంస్థల పట్ల ప్రభుత్వం కఠిన వైఖరి అవలంబించి ఆ సంస్థను నిషేధించేదాకా మనం పోరాడాలి. ఎండోమెంట్ మినిస్టర్ కూడా మన సంవిధానం కోసం అక్కడికి రావాలని డిమాండ్ చేస్తున్నా. సురేఖ గారిని ఎండోమెంట్ కమిషనర్ గారిని కూడా ఇవాళ పరామర్శించారో లేదో నాకు తెలియదు. వెళ్ళి ఆ రంగరాజన్ గారిని పరామర్శించాలి. జిల్లా మంత్రి మహేందర్ రెడ్డి ఆయన చీఫ్ విప్ అతను పరామర్శించాలి. ఎమ్మెల్యేలు కూడా అతనికి భరోసా ఇవ్వాలి. అట్లా అయితేనే ఈ ప్రభుత్వం అర్చక సంక్షేమం పట్ల, అర్చకుల పట్ల, అలాగే సంఘ విద్రోహ వ్యక్తుల పట్ల మేము కఠినంగా వ్యవహరిస్తామనే సందేశం ఉంటుంది. లేనట్లయితే ఈ ప్రభుత్వం అర్చక వ్యతిరేకంగా వ్యవహరిస్తోంది. అర్చకుల మీద దాడి జరిగినా కూడా పట్టించుకోదు. అర్చక నాయకుల మీద దాడి జరిగినా తిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుంది అనే సందేశం ప్రజల్లోకి వెళ్తుంది. ఖచ్చితంగా. అయితే మీరు రాగానే ఖచ్చితంగా మనం రిఫ్లెక్షన్ తరపున అండ్ ఎవరు వస్తే వాళ్ళని కలుపుకొని వెళ్దాం. ఎంతమంది వచ్చినా మనమంతా రిఫ్లెక్షన్ సారథ్యంలో మనమంతా వెళ్ళి ఆయనకి సంఘీభావం తెలిపి ఒక శాంతియుతమైనటువంటి భగవంతుని వేడుకోలు కార్యక్రమం ఇది. భగవంతునే వేడుకుందాం. బాలాజీనే ఇది ఒక వేడుకోలు యాత్ర. వీడుకు ఇలాంటి దుర్మార్గుల పట్ల ప్రభుత్వం చర్య తీసుకోవాలి. ఇలాంటి దుర్మార్గాల పట్ల ఖండన సమాజం నుంచి, అర్చక లోకం నుంచి రావాలి. అదే విధంగా వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి. ఆ ముఖ్యమంత్రి లాంటి వాళ్ళకి వీళ్ళకి సద్బుద్ధి ప్రసాదించి ముఖ్యమంత్రి వాళ్ళు కఠిన చర్యలు తీసుకోవాలని ఆ వెంకటేశ్వరునే వేడుకుందాం మనం. ఖచ్చితంగా మామ. థ్యాంక్ యూ వెరీ మచ్ మామ, మీ సమయాన్ని మాకు కేటాయించండి. చూశారు కదా, వింటున్నారు కదా, ఎటువంటి పరిస్థితి అర్చకులకి దాపరించింది అండ్ ఈరోజు ఏం జరుగుతుంది అనేది. దీనికోసం ఖచ్చితంగా అర్చక లోకం అనే కాదు, సనాతన ధర్మం బాగుండాలి అనేటటువంటి కోరుకునే వాళ్ళందరూ కూడా ముందుకు రావాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఓకే, ఇప్పుడు మనం హిందూ జనశక్తి లలిత్ కుమార్ గారిని లైన్లోకి తీసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్కారం అన్న. అన్న జై శ్రీరామ్ అన్న. అదే మనకు తెలుసన్న, మనం ఆల్రెడీ మొన్న నైట్ నుంచి మాట్లాడుతున్నాము అండ్ ఈరోజు అందరికీ దాదాపుగా తెలుగు రాష్ట్రాల్లోనే కాదు బయట ప్రజలందరికీ కూడా తెలిసిపోయింది చిలుకూరు రంగరాజన్ గారి పైన జరిగినటువంటి దాడి. బేసిక్గా ఇది హిందూ సమాజం కానీ అర్చక సమాజం కానీ దీన్ని ఎలా చూడొచ్చు? అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, మనం ఇన్ని రోజులు చూస్తున్నాము క్షాత్రధర్మం మనకు కావాలయ్యా అని మనము చెప్తున్నాం. కానీ క్షాత్రధర్మం ఎందుకు కావాలి అనే విషయాన్ని ఇక్కడ ఒకసారి మనం చూసినట్టయితే, వారు ఎవరైతే వీరరాఘవరెడ్డి అనే వ్యక్తి ఉన్నాడో ఆయన మాట్లాడినప్పుడు స్వామివారితో, చిలుకూరు రంగరాజన్ గారితో క్షాత్రం కావాలి, ఇక్ష్వాకు వంశానికి చెందిన వాళ్ళం మేము అని చెప్పేసి ఆ వంశానికి చెందినటువంటి గోత్రీయులందరినీ తీసుకొని మీరు వాళ్ళందరికీ క్షాత్రధర్మం బోధించాలి, వైశ్యులందరినీ తీసుకొని వాళ్ళకి సహాయం చేసేటట్టు వాళ్ళని తీసుకురావాలి, తర్వాత మాకు ఆ సైన్యాన్ని మీరు అప్పచెప్పాలని చెప్పేసి ఈయన మాట్లాడుతూ ఉన్నాడు. దీన్ని మనం ఎలా చూడొచ్చు అన్న? అసలు దీన్ని ఎలా ప్రతిఘటించాల్సిన విషయమా కాదా? ప్రతిఘటించాలంటే ఎలా?
అమ్మ, ఫస్ట్ ఆఫ్ ఆల్ హిందుత్వం కోసం చాలా మంది పనిచేస్తా ఉన్నారు, చాలా రకాలుగా పనిచేస్తా ఉన్నారు. సంతోషం, ఎవరికి తోచిన పద్ధతుల్లో వాళ్ళు పని చేసుకుంటున్నారు, పని చేయటం కూడా కావాలి. కానీ నాకు తోచిన విధానంలో, నేను పనిచేస్తున్న విధానంలోనే ప్రతోడు పని చేయాలని నేను కోరుకోవటం ఎంత మూర్ఖత్వం అంటే, ఎట్లయితే ముస్లింలు, క్రైస్తవులు మేము మతం మారాం కాబట్టి మీరందరూ కూడా మతం మారి రక్షణ పొందాలి అని చెప్పి ప్రచారం చేస్తారో, అంత నిజమైన విషయం ఇది కూడా వస్తుంది. వాస్తవం. ఈ రోజున వీర్రాఘవరెడ్డి తనకు తోచిన పద్ధతిలో పని చేసుకుంటున్నాడు, చేసుకోమను. కానీ రంగరాజన్ గారి దగ్గరికి వెళ్ళి మాకు నువ్వు సపోర్ట్ చేయాలి అంటే ఆయనకు తోచిన పద్ధతిలో డబ్బులు అడుగు. 100, 500 సందా కావాలంటే అడుగు, ఒప్పుకుంటే ఇస్తారు, లేకపోతే లేదు. లేదు, గుడికి వెళ్ళి మా పేరు మీద ఒక మంచి హోమం పూజ చేపించి పెట్టండి, భగవంతుడు ఆశీస్సులు ఇప్పించండి అని అడుగు, ఒప్పుకుంటే చేపిస్తారు, లేకపోతే లేదు. ఆయన ఇస్తే తీసుకుంటే దాన్ని విరాళమో దానమో అంటారు. కానీ కొట్టి లాక్కుందాము, బెదిరించి తీసుకుందామంటే దాన్ని ఎక్స్ట్రాషన్ అంటారు. ఇప్పుడు ఇతను చేసింది క్లియర్ ఎక్స్ట్రాషన్ కోసం వెళ్ళి అటెంప్ట్ టు మర్డర్ చేశాడు. అక్కడ 27 మంది వ్యక్తులు వెళ్ళారు, మోక వెళ్ళింది అక్కడికి. 27 మంది మోక వెళ్ళి ఒక గదిలో, ఒక చిన్న గదిలో, 2-3 మనుషులు ఉండే గదిలోకి అంతమంది వెళ్ళి పెడితే ఆయన ఎంత భయభ్రాంతులకు గురవుతారు. ఆ వయసులో ఉన్న వ్యక్తి సడన్ గా ఏ బీపీఓ లేకపోతే హార్ట్ అటాక్ లాంటితో వచ్చి ఏదైనా అనారోగ్యం జరగకూడదు జరిగి ఉంటే హిందూ సమాజానికి ఎంత తీవ్రమైన నష్టం జరిగేది. ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు మనకి పోరాటానికి వీరులు చాలా మంది ఉన్నారు, వీరులుగా చెప్పబడే వాళ్ళు చాలా మంది ఉన్నారు, అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ ఆ వీరులందరికీ మార్గదర్శనం చేసే గురువులు ఎంతమంది ఉన్నారు? ఆ ఉన్న గురువుల వ్యవస్థను ఎవరు కాపాడుకోవాలి? అండ్ మోర్ ఓవర్, చిలుకూరు దేవాలయం పూజారిగా ఉన్న రంగరాజన్ గారికి ఆయన ఐడెంటిటీ ఏంటి అంటే, ఫస్ట్ ఆయన ప్రధాన అర్చకుడు ఆలయానికి. అంటే రోజుకు 10-20 వేల మంది భక్తులు వచ్చే ఆలయానికి సంబంధించిన అర్చక స్వామికి రక్షణ లేకపోతే తన ఆలయంలో, తన ఆలయ పరిసరాల్లో సామాన్య దేవాలయాలు అంటే 100-200 మంది భక్తులు వచ్చే ఆలయంలో అర్చక స్వామికి ఏమాత్రం రక్షణ ఉంటుందని అనుకోవాలి మనం. నిజం. బేసిక్ గా ఈ అర్చక వ్యవస్థని, బ్రాహ్మణ వ్యవస్థని దాదాపు హిందుత్వానికి పూర్తిగా దూరం చేసి వాళ్ళని ఒక దుష్టులుగా చూపించే ప్రయత్నం ఎప్పటి నుంచో జరుగుతుంది. ఈ రోజు దురదృష్టవశాత్తు ఫేస్బుక్ లో కొంతమంది పోస్టులు చూస్తుంటే నాకు అదే బాధేస్తుంది. నిజానికి అర్చకస్య హరిస్ సాక్షాత్ అనేది మనకి పెద్దలు చెప్పిన మాట. అవును. అర్చకస్య తపోయజ్ఞాత్ అర్చనస్యాతి సాయినాథ్ అని ఉపనిషత్తు చెప్తుంది స్వయంగా. అర్చకుడు చేసే అలంకరణలు, కైంకర్యాల వల్ల భగవంతుడు, ఆలయంలో ఉన్న భగవంతుడికి వైభవం పెరుగుతుంది అని చెప్పేసి అంటారు. అంటే భగవంతుడి వైభవం కదా, ఆలయంలో ఉండే మూర్తి యొక్క వైభవం పెరుగుతుంది. అవును. ఇప్పుడు భగవంతుడే కావాలంటే హిందుత్వంలో ఉన్న మనకి భగవంతుడు సర్వాంతర్యామి, అన్నిట్లో ఉన్నాడు. కానీ మరి గుడికి ఎందుకు వెళ్తామంటే అక్కడ ఆ ఆలయంలో భగవంతుడితో పాటు అర్చకుడు కూడా ఉన్నాడు. ఆ అర్చకుడు మన పూజల్ని భగవంతుడికి నివేదన చేస్తాడని నమ్మకం. మరి అలాంటి అర్చక వ్యవస్థని గౌరవించాల్సింది ఎవరు? హిందువులమైన మనమే. అలాంటి అర్చక వ్యవస్థని కాపాడుకోవాల్సింది ఎవరు? మనమే. అలాంటిది మన వాళ్ళు మనం చెప్పుకుంటున్న వాడు హిందూ అని చెప్పుకుంటున్న వాడు, హిందూ సంస్థ అని చెప్పుకుంటున్న వాడు వెళ్ళి అర్చకుల్ని కొట్టాడు అంటే ఇదే రేపు వేరే అన్ని మతస్థులు ఇంకెంత చులకనగా చూస్తారు, వాళ్ళు ఎంత తెగిస్తారు. నిజం. మరి ఇప్పుడు ప్రతి హిందువు దీన్ని ఖండించాలి. అయితే కొంతమంది ఇదిగో ఈయన గతంలో ఈయన చేసిన పనులకి ఇట్లా జరుగుతుంది, ఆయన సెక్యులరిజం ఏదో చూపించాడు, ముస్లింలకు గోవులు ఇచ్చారు, అది ఇది అని చెప్పేసి మాట్లాడుతున్నారు స్వామివారి గురించి. ఈరోజు సెక్యులరిజం చూపిస్తే, ఆయన చూపించింది సెక్యులరిజం అని కనిపిస్తే, మరి బ్రహ్మకుమారి సంస్థ ఉన్నారు, వాళ్ళు ఏకంగా అసలు ఎవరు అవ్వ ఆదాములే బ్రహ్మ సరస్వతి చెప్తున్నారు, ఇంకా చాలా రకాల సెక్యులరిజం చూపిస్తున్నారు వాళ్ళు. మరి వాళ్ళ మీద ఎందుకు వెళ్ళైతున్నాం? అలాగే హిందూ దేవీ దేవతలు నిత్యం డైరెక్ట్ గా అవమానిస్తున్న ప్రబోధానంద లాంటి త్రైత సిద్ధాంత భగవద్గీత లాంటి సంస్థలు కానీ, లేకపోతే గీతా జ్ఞానగంగా సంస్థ. గీతా జ్ఞానగంగా సంస్థలో అయితే ఇతను ఏదైతే అంటే ఈ రామరాజ్యం సంస్థ వెబ్సైట్ లో ఇతను పెట్టుకున్న హైరార్కీ ఏంటంటే, ఫస్ట్ త్రిమూర్తులు, వాళ్ళ కింద అష్టదిక్పాలకులు, వాళ్ళ కింద వీళ్ళ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ పెట్టుకున్నారు. కానీ ఈ జ్ఞానగంగా అనే బుక్ వాడు ఈ త్రిమూర్తుల కంటే కూడా పైన, ఈ త్రిమూర్తులు జస్ట్ ఒక చెట్టు కొమ్మ మాత్రమే, కానీ త్రిమూర్తులకి పైన ఎవరున్నారు అంటే పూర్ణ బ్రహ్మ కబీర్ సాహెబ్ అని చెప్పేసి పెడుతున్నాడు. కబీర్ అనేవాడు మూల భగవంతుడు, వీళ్ళ త్రిమూర్తులు కూడా చిన్నవాళ్ళే అని చెప్తున్నాడు. మరి అలాంటి వాడి మీద ఎందుకు దాడి చేయట్లా, అలాంటి వాడిని ఎందుకు కొట్టట్లా? బాబా రాంపాల్ లాంటి బలం కూడా కాదు, అర్చకుడు అంటే ఒక లోకు. అదే దాంట్లో అంటున్నారు కదా వీరు కూడా, నాలాంటి ఒక బలహీనుడు దొరికిందయ్యా నీకు అండ్ స్వామి రంగరాజన్ స్వామి వారు కూడా అదే అంటున్నారు. నాలంటే ఒక బలహీనుడి పైన కాదు, నిజంగా అంత క్షాత్ర ధర్మమే ఉంటే. ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పనా, ఆయన బలహీనుడు కాదు,
ఉమ్, ఆయన ఉన్న క్షణం బలహీనమైన క్షణం. వాస్తవం. ఇదే రంగరాజన్ గారి మీద నేను దాడికి వస్తున్నాను అని చెప్పేసి ఈ ఎదవ గనక చెప్పి వచ్చుంటే రానా కొడక అని అక్కడే నిలబడి కాళ్ళు చేతులు ఎరగొట్టి ఎముకల్లోకి సున్నం లేకుండా కొట్టేవాళ్ళం. 100% కొడతాం. ఖచ్చితంగా క్షాత్రం అనే దాంట్లో సీక్రెట్ గా దొంగలాగే వచ్చారు వాళ్ళు. ఒక అర్చకుడి ఆత్మగౌరవాన్ని, ఒక అర్చకుడి ప్రాణాన్ని కాపాడుకోలేని బతుకు మనం బతకటం కూడా వేస్ట్. అప్పుడు మనం హిందూ సంఘాలని చెప్పుకుని కూడా వేస్ట్. అక్కడ ఎవరూ లేని సందర్భంలో ఒక చేతగాని దద్దమ్మలాగా ఒక 66 ఏళ్ళు 67 ఏళ్ళ వయసున్న ఒక వృద్ధుడిని కొట్టడానికి 25 మందిని వేసుకొచ్చిన పోరంబోగాడు ఈయన రామరాజ్య స్థాపన చేస్తా అంటాడా? రాముడు అది ఆయుధాలు పడిపోయిన ఒకే ఒక కారణం చేత, రథం కూలిపోయిందన్న ఒకే కారణం చేత రావణాసుడికి ప్రాణభిక్ష పెట్టి రే ఇవాళ పోయి రేపు రా నేను చూసుకుంటా అని చెప్పేసి అన్నాడు. అదే రాముడు బ్రాహ్మణుల్ని భగవంతుడితో సమానంగా గౌరవించాడు. నిజం. అట్లాంటిది ఈ చేతగాని చవట ఒక పెద్ద ఆయన్ని కొడటానికి అంతమంది పందుల్ని వేసుకొచ్చి మందిని కొట్టి దారుణంగా ఒక బ్రాహ్మణుడి మీద దాడి చేశాడు. అక్కడ వారు చెప్తున్నది కూడా ఏంటంటే మళ్ళీ ఒక బెదిరింపు కూడా ఉంది అక్కడ. ఉగాది వరకు మళ్ళీ స్థాపన చేస్తాడంట. ఉగాది ఇట్లాంటి దిక్మాల పనులు జరుగుతాయి రామరాజ్యంలో అసలు. పైగా వీడు ఉగాది దాకా టైం ఇస్తున్నారు వారికి. ఉగాది దాకా టైం ఇచ్చాడుగా, ఆయన చేయడు. ఉగాది రోజున మళ్ళీ వస్తానని చెప్పి రమ్మని టైము. అక్కడ మనిషి పుట్టక పుడితే మగ పుట్టక పుడితే ఉగాది రోజున మళ్ళీ వస్తాను రంగరాజు గారిని కలుస్తా అని చెప్పేసి చెప్పమను. ఆ రోజు వాడు మనం తేల్చేసుకుందాం. ఎవడో ఒకరికి దినం పెట్టి వాళ్ళు తెల్లారి వాళ్ళు వస్తే రేపు 2, దానికంటే లెక్క ఏం మారదు. ఆయన్ని కాపాడుకోవటానికి మనం అదే లెక్కతో వస్తాం. ఆడు దాడి చేయడానికి ఆ లెక్కతో ఆ ధైర్యంతో రాగలడా? చీకట్లో వచ్చి పారిపోయి దొమ్మి చేసి పారిపోయిన దుర్మార్గులు వీళ్ళు. ఇదే గతంలో కూడా కొంతమంది పైన వెళ్ళాడు మనోడు అని చెప్పేసి ఆ విషయం కూడా తెలుస్తా ఉన్నాయి ఇప్పుడు మెల్లిమెల్లిగా. గతంలో రాధా మనోహర్ స్వామి గారి పైన దాడి చేయడానికి ప్రయత్నం చేశాడు. అయితే స్వామి రాధా మనోహర్ గారు ఆ రోజు నా మౌనంలో ఉండటంతో వీడితో నాకు వాదన ఎందుకు, నా మౌనాన్ని నేను ఎందుకు డిస్టర్బ్ చేసుకోవాలని చెప్పేసి అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయారు. ఓకే. ఆ తర్వాత ఆదిత్య పరశ్రీ స్వామి గారి మీద కూడా అదే రకమైన దాడి చేయబోయాడు. అయితే దాడి చేయబోయాడు అనే చెప్పారు ఇద్దరు కూడా, మనకి చెప్పడం అయితే. బహుశా రంగరాజన్ స్వామి కూడా ఫస్ట్ ఈ దాడి జరిగిన విషయం బయటకి చెప్పడానికి ఇష్టపడలేదు. అవును, నిజం. మేబీ వీళ్ళిద్దరు విషయంలో కూడా ఏం జరిగిందో మనకి తెలియదు. దాడి జరగలేదని అయితే, కాకపోతే దాడి చేయబోయాడని మాత్రం చెప్పారు. సో వీళ్ళు తెలిసిన సో కాల్డ్ అంటే అందరికి వచ్చింది. మనం మాట్లాడే వాళ్ళు కాబట్టి స్వాములిద్దరు మనకి తెలియని వాళ్ళు తెలియకుండా, ఎందుకంటే వాళ్ళకి సంబంధించిన వ్యక్తులు చాలా మంది ఉన్నారు. మన ఫేస్బుక్ పేజెస్ చూస్తుంటే చాలా వీడియోస్ ఉన్నాయి వాళ్ళ అర్చకులతో మాట్లాడినటువంటి వీడియోలు. ఈ ఒక్క వీరరాఘవరెడ్డి కాకుండా వీళ్ళ టీం మెంబర్స్ కూడా ప్రతి దేవాలయానికి వెళ్తున్నారు, అర్చకులతో వీడియోస్ చేస్తున్నారు. అయితే ఇక్కడ మనం చూసినట్టయితే ఇప్పుడు రంగరాజన్ గారి విషయం ఏంటంటే మనం పూర్తిగా స్వామివారితో కూడా మాట్లాడాం కాబట్టి మధ్యలో వారి కొట్టారన్న విషయం మనకు తెలిసింది, ఎందుకంటే వారి మొహం చూసినా కూడా. అయితే దీనిలో మధ్యలో కట్స్ తీసి కొట్టినవి కాకుండా మిగిలిన వీడియోస్ మాత్రమే వేశారు. మనం ఇంటర్నల్ గా కూర్చుని వారితో మాట్లాడాం కదా, చూసావు కదా కూడా, ఎంత దారుణంగా అయిపోయింది వారికి, బాడీ ఎట్లా కమిలిపోయింది లోపల. అంటే ఆ వయసు వ్యక్తిని అసలు మాట అనాలంటేనే మనకి సగం చచ్చిపోతాం. అంత పెద్ద వ్యక్తిని మనం ఎందుకు మాట అనాలి అని చెప్పేసి. అలాంటిది అంత మంది వచ్చి అంత 40 నిమిషాల సేపు కొట్టారు అంటే అది ఎంత అరాచకం అసలు. అది ఖచ్చితంగా బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం అయితే ఉందన్న. జరగకూడదు ఏదన్నా జరుగుంటే ఏం చేద్దాం? అంతే కదా, ఏం చేస్తాం? మన హిందూ సమాజానికి పెద్ద దిక్కులు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. కానీ అందరూ అవసరం మనకి. ఎందుకంటే ప్రపంచ వ్యాప్తంగా మత ప్రచారకులు ఉన్నారు, ఇస్లాంకి, క్రిస్టియానిటీకి. మనకి భారతదేశంలో మిగిలింది భారతదేశంలో ఉన్న వాళ్ళే. ఇప్పుడు వారు మాట్లాడే మాట ఒకటి ఉందన్న. ఇక్కడ ఆయన మాట్లాడేది ఏంటంటే, అయ్యా బయట వేరే మతాలకు సంబంధించిన వాళ్ళు వాళ్ళ ప్రార్థనా కేంద్రాలలో వాళ్ళు బోధిస్తూ ఉన్నారు, అర్చకులు ఏం చేస్తలేరు. అర్చకులు ఏంటంటే ఇక్ష్వాకు వంశానికి సంబంధించినటువంటి గోత్రం ఎవరిదైతే ఉంటుందో వాళ్ళందరినీ ఒక దగ్గరకు తీసుకొని వైశ్యుల సహాయంతో ఈ గోత్రికులందరికీ కూడా మీరు క్షాత్రధర్మాన్ని బోధించి వాళ్ళని మా సైన్యానికి పంపించండి అని చెప్పేసి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. భద్రాచలం ఆలయానికి వెళ్ళి రామాలయానికి అక్కడ చెప్పమని అడగాలి. ఇక్కడ ఇది బాలాజీ ఆలయం, వెంకటేశ్వర స్వామి ఆలయం. ఇక్కడ ఏం జరగాలి? వీరి ఆలోచన ఏంటంటే ప్రతి దేవాలయానికి కూడా వెళ్ళాలని. అయితే ఒక్కటి విషయం ఇక్కడ ఏంటంటే అన్న, బయట వేరే మతాలకు సంబంధించినటువంటి దేవాలయానికి వెళ్ళాలనుకున్నప్పుడు ఒక్కసారి దేవాదాయ శాఖ పరిధిలో ఉన్న ఆలయానికి వెళ్ళి ఇట్లా వ్యవహరించి ఉండాల్సిన అర్చకుడితో. దేవాదాయ శాఖని ఎదిరించి నిలబడ్డ ఏకైక దేవాలయం చిలుకూరు దేవాలయం. నిజం. మరి అలాంటి దేవాలయం అర్చకులు వాళ్ళ తండ్రి గారి హయాం నుంచి దేవాదాయ శాఖని ఎదిరించి అంత పెద్ద క్షేత్రం, ఇప్పుడు హిందుత్వం అంటే ఇప్పుడు క్షేత్రం అంటున్నాడు. క్షేత్రం మాత్రమే కాదు, క్షేత్రం కూడా. నిజం.
అలాంటి అద్భుతమైన క్షేత్రాల్లో ఒకటి మనం చెప్పుకునేది చిలుకూరు చిలుకూరు బాలాజీ ఆలయం. బాలాజీ ఆలయం. మరి అలాంటి ఆలయాన్ని నిలబెట్టి అంత పేరు ప్రఖ్యాతలు తెచ్చిన ఈ అర్చక స్వాముల మీద ఇలాంటి ఉన్నదాన్ని ఎందుకు చూపించాడు? ఇక్కడ ఒక విషయం కూడా అన్న, ఇంకొకటి బయట మిగిలినటువంటి మతాలకు సంబంధించిన ప్రార్థనా మందిరాలంటే వాళ్ళకి వాడి మతంలో ఉన్నవాడు డబ్బులు ఇస్తాడు, మతం మార్చమని డబ్బులు ఇస్తారు, ఎగ్జాక్ట్లీ. వీళ్ళని హిందువులని చంపమని డబ్బులు ఇస్తారు. కానీ అర్చకులకి ధూపదీప నైవేద్యాలకి కూడా డబ్బులు గతి లేవు. అది ఇక్కడ వీడు- హిందువులకి తెలియాల్సింది ఇదే అమోఘ్. అన్న ఇప్పుడు ముస్లిమ్స్ ఉన్నారు, వాళ్ళ మత కేంద్రాలు నిర్వహించుకోవటానికి ప్రభుత్వాలు సబ్సిడీలు ఇస్తున్నాయి, ప్రభుత్వాలు గ్రాంట్లు ఇస్తున్నాయి షాదీఖానాలు కట్టుకోవటానికి, నిజం. మసీదులు కట్టుకోవటానికి. అలాగే చర్చ్ కట్టుకోవటానికి కూడా మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి చర్చిలకు కూడా పర్మిషన్, చర్చిలకు డబ్బులు ఇస్తున్నారు, ఆర్థిక సాయం 5 లక్షల దాకా. అవును. ఇది కాకుండా చర్చ్ ప్లాంటేషన్ కోసం ప్రపంచవ్యాప్తంగా ఎన్నో సంస్థలు విరాళాలు భారతదేశానికి ముప్పటిగా లక్షల కోట్లు పంపిస్తున్నాయి. చర్చ్ ప్లాంటేషన్ కోసం కావచ్చు, ఎవాంజలికల్ సర్వీస్ కోసం కావచ్చు, లేకపోతే మినిస్ట్రియల్ సర్వీసెస్ ఉంటాయి, మిషనరీ యాక్టివిటీస్, వాటి కోసం కూడా బోల్డ్ లక్షల కోట్లు ఇస్తున్నారు. అలాగే ముస్లిమ్స్ కోసం చూసుకున్నట్లయితే అరబ్ దేశాల నుంచి విపరీతమైన ఫండింగ్ వస్తా ఉంది, వాళ్ళకు కూడా వస్తుంది. మరి భారతదేశానికి బయట దేశాల నుంచి ఎన్ని వేల కోట్లు వస్తుంది హిందుత్వాన్ని కాపాడుకోమని? ఏమి రాదు. మరి భారతదేశంలో ప్రభుత్వాలు హిందూ దేవాలయాలు కట్టుకోవడానికి ఎంత డబ్బు ఇస్తున్నాయి? ఉన్న వాటికి దిక్కులేదు. చెప్పండి అన్న ప్లీజ్. మన దేవాలయాల పరిధిలో చూసుకుంటే టీటీడీ సంవత్సరానికి 5,500 కోట్ల బడ్జెట్ తో నడుస్తున్న టీటీడీ నుంచి మనకి దళిత వాడల్లో దేవాలయాలు కట్టుకోవటానికి పెట్టిన స్కీమ్ వచ్చేసి ఒక్కొక్క దేవాలయానికి 10 లక్షల రూపాయలు ఇస్తారు. అది టీటీడీ నిధుల నుంచి, ప్రభుత్వ నిధుల నుంచి కాదు, అంటే మన డబ్బులే మనకి 10 లక్షల రూపాయలు ఇస్తామంటారు. ఆ 10 లక్షల రూపాయలు ఎన్ని దేవాలయాలు ఇస్తారు సంవత్సరానికి? ఎవరికి లెక్కలు చెప్పరు. అవి ఎన్ని గుళ్ళు వస్తున్నాయి కూడా తెలియదు మనకి, ఎన్ని కొత్త గుళ్ళు వస్తున్నాయి కనబడట్లేదు ఇక్కడ మనకి, చెప్పరు. మ్యాచింగ్ గ్రాంట్స్ మాత్రం ఇస్తారు. కానీ నిన్న అనపర్తి అంటే వీరరాఘవరెడ్డి సొంత ఊర్లో, సొంత నియోజకవర్గంలో ఎవరో గుడి కట్టించారు, శివాలయం గుడి పూర్తయిపోయింది. అక్కడ గుడిలో శివలింగాన్ని ప్రతిష్ఠ కార్యక్రమం చేయనట్ల ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి, అతను బీజేపీ ఎమ్మెల్యే, జనసేన బీజేపీ కూటమి గెలిచిన బీజేపీ ఎమ్మెల్యే. అతను ఇక్కడ అనుమతి లేదు కాబట్టి నేను కట్టనివ్వను అని చెప్పేసి అన్నాడు. మరి నువ్వు పుట్టినూరు, నువ్వు పెరిగినూరు, నీ సొంత ఊరు కదా అనపర్తి. మరి అక్కడ ఎమ్మెల్యే మీద ఎందుకు దాడి చేయాలి? ఇక్కడికి వచ్చి మా అర్చకుడి మీద ఎందుకు దాడి చేసావు? అదే నీకు నీ సొంత ఊర్లో ఇది జరిగే నువ్వు నెల 10 రోజులు అవలా, 3-4 రోజుల క్రితమే, 3-4 డేస్ క్రితం నిర్మాణం అయిపోయిన గుడిని ప్రతిష్ఠ చేసుకోవటానికి మీ ఊర్లో ఒప్పుకోకపోతే నీ ఊరెళ్ళి నువ్వు పీకలేవు. నువ్వు హైదరాబాద్ వచ్చేసి ఇక్కడ మా స్వామిని కాళ్ళతో కొట్టి అవమానిస్తావా? బలుపా. సోనా, యావత్ హిందూ సమాజానికి మీరేం చెప్పాలనుకుంటున్నారన్న ఈ ఘటన తర్వాత మనం ఎలా ఉండాలి, ఏం చేయాలి? అండ్ మరొక విషయం అన్న, నిజంగా ఇదే క్షాత్ర ధర్మంతో 15 నిమిషాలు 14 నిమిషాలు పోలీసు వాళ్ళు పక్కకు పోతే మిమ్మల్ని అందరినీ చంపుతామన్న దగ్గరికి పోతే చాలా ఆనందపడతాం. మనమే ఫుల్ కవరేజ్ ఇస్తాము. ఒకవేళ ఇతను జైలుకి వెళ్తే బయటకు వచ్చేటప్పుడు ఊరేగింపులుగా చేసుకుని వస్తాం, పల్లకీలు పెట్టుకుని మోస్తాం. అసలు ఎటువంటి అభ్యంతరం లేదు. ఆ దమ్ము చూపిస్తే నిజం. అండ్ ఇంకోటి అందరికి చెప్పాల్సింది ఒకటే విషయం, హిందూ సమాజం మొత్తానికి చెప్పాల్సింది ఒకటే. ఇక్కడ క్షాత్రం అంటున్నారు కదా, ఈ క్షాత్రం మనకి లేక కాదు, క్షాత్రం కంటే ముందు పరిస్థితులు కూడా చూసుకోవాలి. ఈ రోజున హిందూ తీవ్రవాదం అని కాంగ్రెస్, కమ్యూనిస్ట్ వాళ్ళు ఎప్పటి నుంచో ప్రచారాలు చేస్తా ఉన్నారు. ఇప్పటికి కూడా హిందూ తీవ్రవాదం ఉంది అనేది ఒక్క చోట కూడా ఎస్టాబ్లిష్ చేయలేకపోయారు. కానీ బహుశా ఇప్పుడు కొంతమంది ఇట్లాంటి వాళ్ళని వదలటం వల్ల, వీళ్ళతో ఇట్లాంటి పనులు చేపేయటం వల్ల, ఇదిగో హిందూ తీవ్రవాదం అంటే ఇదేరా బాబు, అది గమనించుకోవాలి మనం. చాలా గొప్ప మాట చెప్పారు, నిజం. ఇదే ప్రచారం చేపించడానికి ఇట్లాంటి సంఘటనలు వాడుకోవచ్చేమో, ఎవరికి తెలుసు. నిజం. మరి దీని నుంచి ఎవరు కాపాడుకోవాలి ధర్మాన్ని? మనమే. జై శ్రీరామ్ అంటూ వచ్చి నేను నరుకుతాను, పొడుస్తాను అని చెప్పి ప్రతి గుడ్డలు తిరిగే వాళ్ళని ఇట్లాంటి వాళ్ళు సమర్థించకపోతే మంచిది. ఇది ఒక్కటే. ఎందుకంటే మొన్న పాస్టర్ ఒకడు ఉన్నాడు, వాడు కూడా మాట్లాడితే మొన్న ఎవరో ఇట్లా అఘోరి నరికేస్తాను, ముస్లింలు క్రైస్తవులను నరికేస్తాను అంటున్నాను. ఆ అఘోరి క్రైస్తవుల్ని ముస్లింలని నరికేది లేదు, పీకేది లేదు భారతదేశంలో, మనకే తెలుసు. కానీ మైనారిటీలుగా చెప్పబడే కొంతమంది మత ప్రచారకులు ఇలాంటి స్టేట్మెంట్స్ ని బేస్ చేసుకుని, చూసారా భారతదేశంలో మైనారిటీలకు రక్షణ లేదు అంటున్నారు. ఇలాంటి నరుకుతాం చంపుతాం అనే స్టేట్మెంట్ ఇచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ నరికిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? నరకబడ్డ వాళ్ళు ఉన్నారు. అరే కన్నయ్యలాల్ని మనం నరికించుకున్నాం, మన వాళ్ళే. తను ప్రవీణ్ నెత్తార్ని కర్ణాటకలో మన వాళ్ళే నరికేశారు. మన వాళ్ళు ఏం చేశారు? ఎక్కడ నరకబడ్డా మన వాళ్ళు నరకబడుతున్నారు, కానీ మన వాళ్ళు ఎవరిని నరకట్లేదు.
కానీ నిన్న మొన్న హిందూ దేశంలో నువ్వు శర్మని రేప్ చేస్తే 5 కోట్లు ఇస్తాం, చంపితే 1 కోటి రూపాయలు ఇస్తాం అంటూ నజరానాలు ప్రకటించారు. చంపాల్సిందని ఫత్వాలు రిలీజ్ చేశారు. రాజాసింగ్ని చంపమన్నారు, నవీన్ జిందాల్ని చంపమన్నారు, ఫత్వాలు ఇచ్చారు. నిజం. ఈ దేశంలో రక్షణ లేకుండా కూర్చుంటుంది మనం కదా. అవును. మరి మనకి ఎందుకు ఈ టైంలో ఇట్లాంటి రెచ్చగొట్టే మాటలు, చేతగాని మాటలు? చేసే మాటలు ఉంటే చేయండి, చేసే పని ఉంటే. ఎస్ ఎస్ అన్న, ఖచ్చితంగా చాలా బాగా చెప్పారు. నిజం, వాస్తవం, ఇదే జరగాలి. ఎస్ 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 అన్న. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న మీ అమూల్యమైన సమయానికి. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. థ్యాంక్స్ అన్న, థ్యాంక్ యూ. జై శ్రీరామ్. జై శ్రీరామ్, జై శ్రీరామ్. సో చూశారు కదా ఏం చెప్తున్నారు, ఏం జరుగుతుంది, మన చుట్టూ ప్రపంచం ఎలా ఉంది, మనం ఎటువైపు వెళ్తున్నాం, ఎవరి కోసం మనం ముందుకు వస్తున్నాం, ఎవరి కోసం మనం ముందుకు వస్తున్నాం, ఏం కాపాడుకోవాలనుకుంటున్నాం, మనం ఆలోచించాల్సింది ఎవరు, నిలబడాల్సింది ఎవరు ఈ క్షణంలో. నిజంగా చెప్తున్నా, రిఫ్లెక్షన్ తరపున స్వామివారికి ఖచ్చితంగా మేము బాసటగా కాదు, మా ధర్మం స్వామివారితో నిలబడ్డాం, రంగరాజన్ గారితో నిలబడ్డాం, ఖచ్చితంగా మేము నిలబడతాం. ఓకే, ఇప్పుడు శివశక్తి కళ్యాణ్ కుమార్ చెట్లపల్లి అన్న మనతో పాటు లైన్లో ఉన్నారు. ఒకసారి వారిని అడిగి నిన్నటి నుంచి జరుగుతున్నటువంటి ఈ హంగామా ఎటువైపు వెళ్తుంది ఏంటని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే, జై శ్రీరామ్. అన్న మనం చూస్తున్నాము, మొన్నటి నుంచి మాట్లాడుతున్నాం స్వామివారితో కూడా, చిలుకూరు రంగరాజన్ గారితో. అయితే ఈరోజు ఆ వీడియోస్ అన్నీ కూడా మొత్తం సర్క్యులేట్ అవుతూ ఉన్నాయి. ఏం జరుగుతుంది అనేది మనకు కొంత ముందుగానే తెలుసు, కొంత ముందు నుంచి కూడా తెలుసు ఏం జరుగుతుంది ఏంటి అని. సో ఈ వీర రాఘవ రెడ్డి స్వామివారికి ఉగాది వరకు టైం కూడా ఇచ్చారు. సో దీన్ని మనం ఎలా చూడొచ్చు? నేను ఇంతకు ముందు ఒక వీడియో అప్లోడ్ చేశాను. ఎస్ అన్న, మన ఛానల్లో కూడా అది అప్లోడ్ చేసాం మనం. అవును, చాలా మందికి పంపించాను కూడా. ఏం జరిగింది అంటే టూకీగా క్రిస్పీగా అర్థం కావడానికి. ఎస్ అన్న. ఇంకా బాగా అర్థం కావడానికి నేను స్పష్టంగా ఒక ఎగ్జాంపుల్ తో సహా చెప్పాలి అంటే, ఇంతకు ముందు మహాసేన రాజేష్ అని ఒక అతను ఉండేవాడు. అవును. అతను మహాసేన అనే ఆర్గనైజేషన్ మొదలు పెట్టిన కొత్తలో నేను పాస్టర్ల గురించి, క్రైస్తవుల గురించి పనిచేస్తున్నాను అని చెప్పేసి వచ్చాడు. తర్వాత తనకు డబ్బులు అవసరమైనటువంటి సందర్భంలో ఆ పాస్టర్ల మీద కూడా దాడి చేయడానికి వెళ్ళేవాడు. పాస్టర్లను నోటికొచ్చినటువంటి బూతులు తిట్టేవాడు. అయితే అంటే క్రిస్టియానిటీని అడ్డం పెట్టుకుని రాజేష్ కొన్ని సంవత్సరాల తర్వాత డబ్బులు బాగా పోగేసుకునేటటువంటి ప్రయత్నం చేశాడు. పోగేసుకున్నాడు. కొంతమంది మూర్ఖులను తయారు చేసుకుని తన ఇమ్మట తిప్పుకునేవాడు. క్రిస్టియానిటీ ముసుగులో, దళిత ముసుగులో. అలాగే హిందుత్వంలో ఉన్నటువంటి అవకాశాన్ని, హిందుత్వాన్ని బేస్ చేసుకుని తనకు ఈ వీరరాఘవరెడ్డి అనేటటువంటి వ్యక్తి కూడా డబ్బుల కోసం కొంతమంది ముఠాన్ని తయారు చేసుకుని వాళ్ళ కొంతమందికి శాలరీలు ఇస్తూ, ఈ అర్చక పురోహితులు కొంచెం అర్భక వర్గము, వాళ్ళ మీద దాడి చేసిన వాళ్ళు తొందరగా బయటికి రారు. ఇప్పుడు రంగరాజన్ గారు కూడా ఒక 2 రోజుల దాకా దాన్ని ఏం చేయాలో అర్థం కాని స్థితిలో ఉన్నారు. అంటే అర్చకుల మీద, పురోహితుల మీద, స్వామీజీల మీద మనం దాడి చేస్తే వాళ్ళు బయటపడరు, కానీ వీళ్ళకు సమాజంలో గౌరవం ఉంది, వీళ్ళని బెదిరించి వీళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేయొచ్చు అనేటటువంటి ఉద్దేశంతో ఒక కొత్త ఎజెండాను పెట్టుకుని ఒక హిందుత్వం ముసుగులో ఒక 20-30 మంది ఆవేశపూరితులు, హిందుత్వం గురించి బాగా ప్రేమ ఉన్నటువంటి వాళ్ళని పోగేసుకుని ఇలా దాడులకు దిగబడుతున్నాడు అనేటటువంటిది నా గట్టి అభిప్రాయము. చూస్తే అలాగే కనిపిస్తుంది. రాయేష్ను వదిలేసినట్టుగా క్రిస్టియన్లు, హిందువులు కూడా ఇట్లాంటి మూర్ఖుల్ని, ఇట్లాంటి ఒక థ్రెటనింగ్, సమాజానికి థ్రెటన్ చేసేటటువంటి వ్యక్తిని కనుక వదిలేస్తే రేపొద్దున భవిష్యత్తులో ఎవరి మీదనైనా దాడి చేస్తాడు. కాబట్టి హిందూ సమాజం వీడు ఎక్కడ దొరికితే అక్కడ తుక్కు తనాలి. వీడు జైలు నుంచి బయటకు వస్తే కూడా తన్ని డైరెక్ట్ హాస్పిటల్కే పంపించాలి. అంత ప్రమాదకరమైనటువంటి ఐడియాలజీ ఉన్నటువంటి వ్యక్తి వీడు. అన్నా ఓకే, ఈరోజు అర్చకులు మిగిలిన, ఎందుకంటే ఈరోజు మనకు హైదరాబాద్కి చాలా దగ్గర చిలుకూరు అనేటటువంటిది. అంటే రోజు కొన్ని వేల మంది వచ్చేటటువంటి ఒక దేవాలయం. అట్లాంటి ఆలయంలోని అర్చకుని పరిస్థితి ఇలా ఉంటే, ఈరోజు వివిధ గ్రామాల్లో చాలా దేవాలయాలు ఉన్నాయి. మనకి చివరికి కొన్ని ధూపదీప నైవేద్యాలకు కూడా నోచుకోని దేవాలయాలు కూడా ఉన్నాయి. అక్కడ ఉండేటువంటి అర్చకుల పరిస్థితి ఏంటి? వాళ్ళు ఈ విషయం పట్ల ఎలా స్పందించాలి? అంటే ఒక సంఘటితం అవ్వాలి అంటూ ఉంటాం కదా మనం. ఖచ్చితంగా అర్చక పురోహితులు అందరూ ఇట్లాంటి విషయం మీద ఏకమై రావాలి. అది కాదు, ఈ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే, మనోడు డబ్బులు సంపాదించడానికి హిందుత్వం అనేటటువంటి ముసుగు తీసుకుని ఈజీగా టార్గెట్ చేసేటటువంటి వర్గం అర్చక పురోహితులు. కాబట్టి వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేయాలి అనేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. ఇది మెయిన్ ఎజెండాగా పనిచేస్తున్నాడు. కాబట్టి ఇది అర్చక పురోహితులు, హిందూ సమాజం యావత్తు తీవ్రంగా వ్యతిరేకించాల్సినటువంటి అంశం. ఎస్ అన్న.
థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న, చాలా చక్కగా చెప్పారు. ఓకే, థ్యాంక్ యూ అన్న. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఓకే, చూస్తున్నారు కదా, మనకి దీని వెనుక ఉండే కుట్ర కోణాలు బయటపడుతూనే ఉన్నాయి, తెలుస్తూనే ఉన్నాయి. ఈరోజు మనతో పాటుగా శివశక్తి కరుణాకర్ సుగుణ అన్నగారు ఉన్నారు లైన్లో. వారిని అడిగి తెలుసుకుందాం మరింత సమాచారం. అన్న నమస్కారం, జై శ్రీరామ్. నమస్తే, జై శ్రీరామ్. అన్న, మనం చూస్తూనే ఉన్నాం, ప్రతి వీడియో చూస్తున్నాం, ప్రతి అంటే ఆడియో స్టేటస్లు కానీ వీడియో స్టేటస్లు కానీ చిలుకూరు బాలాజీ టెంపుల్లో రంగరాజన్ గారి పైన జరిగినటువంటి దాడికి సంబంధించినటువంటి అనేక న్యూస్ కథనాలు మనం వింటూ ఉన్నాం. అయితే మీకు దాడి జరిగినప్పటి నుంచి కూడా మీకు తెలుసు అక్కడ ఏం జరుగుతుంది అని, కొంత లేటుగా మనం మీడియాకి దీన్ని చెప్పడం జరిగింది. అవునవును. ఎస్, అయితే మీరు కూడా ఇంతకుముందు ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు. అయితే మనం ఈరోజు ఈ విషయాన్ని ఎలా చూడొచ్చు? ఎందుకంటే మనం చాలా సందర్భాల్లో అంటూ ఉంటాం సనాతన ధర్మం ఎందుకంటే భారతదేశం ఒకటే మాత్రమే సనాతన ధర్మానికి ఉంది, మనం దూరం చేసుకోకూడదు దీన్ని అని చెప్పి. బయట నుంచి మనకు ఎంతోమంది శత్రువులు ఉన్నారు, అంతర్గతంగా కూడా శత్రువులు ఉన్నారని మీరు చాలా సందర్భాల్లో మాట్లాడుతూ ఉంటారు. అయితే ఈరోజు జరిగినటువంటి దాడిని మనం ఎలా చూడొచ్చు? ఇది చాలా బాధాకరం. ఎందుకంటే అంత పెద్ద ఆయన రంగరాజన్ గారు ఆ వయసులో కూడా ధర్మం కోసం పరితపిస్తూ ఉంటారు. ఆయన శక్తి మేరకు పనిచేస్తూ ఉన్నారు. అవునన్నా. అలాంటి పెద్ద ఆయన్ని ఒంటరిగా ఇంట్లోకి జొరబడి ఒక నిస్సహాయ స్థితిలో అంతమంది ఒక మోక చుట్టుముట్టి అన్నా, వయసుకు కూడా గౌరవం లేకుండా ఆ ప్రవర్తన గాని నిజం నిజం అది మనకి బయటకు వచ్చిన వీడియో చాలా తక్కువ. నిజం, వారు మనతో చెప్పిన మాటలు. అవునవును, అది భౌతికంగా దాడి జరిగింది. అది చాలా వింటుంటేనే మనకి జుగుత్సాకరంగా ఉంది అన్నా. ఇది ఇంకొకటి ఏంటంటే ఇందులో అన్నా. ఇతను ఒక్కడే ఒక వ్యక్తి ఒక సైకిక్ గా బిహేవియర్ కాదు ఇది. దాంతో పాటు ఒక టీమ్ ని మోటివేట్ చేశాడు. ఎస్ అన్న, అది చాలా నిజం. ఇప్పుడు వేరే మతస్థులు మన రామున్నో కృష్ణున్నో తిట్టారు, వాళ్ళని కొట్టడానికి వెళ్దామంటే 10 మంది వచ్చారంటే అది ఓకే, నమ్మశక్యంగా ఉంటుంది. అవును. కానీ ఒక చిలుకూరు లాంటి టెంపుల్ కి ప్రధాన అర్చకులుగా ఉన్నటువంటి రంగరాజన్ గారి మీద దాడి చేద్దాం రండి అంటే 25-30 మంది వచ్చారంటే అన్నా, అసలు వాళ్ళ బ్రెయిన్ ని వీడు హిప్నటైజ్ చేశాడా, కంట్రోల్ లో తీసుకురాడా అనేది ఒక డౌట్ వస్తుంది ఫస్ట్. నిజం, చాలా పెద్ద మాట మాట్లాడారు మీరు. నిజం, వాస్తవం ఇది. అంటే ఎంత పెద్ద ఆపరేషన్ నడుస్తుంది వెనకాల బ్యాక్గ్రౌండ్ లో వీళ్ళని మోటివేట్ చేయడానికి, వీళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడానికి. అక్కడ రంగరాజన్ గారు చెప్పిన దాన్ని బట్టి టేక్ హిమ్ ఇంటూ కస్టడీ అనగానే వాళ్ళు వెంటనే జంకు బంకు లేకుండా ఆయన మీద పడి కింద పడేయటం అంటే వాళ్ళు వెల్ ట్రైన్డ్. ఎస్, అంటే ఇంతకు ముందు వాళ్ళు చాలా చేశారు ఇలాగ. అదే ఒక మిలిటెంట్ యాక్టివిటీని అతను ట్రైనింగ్ ఇచ్చి తీసుకొచ్చాడు. వాళ్ళందరికీ కూడా ఎలాంటి బెరుకు లేదు, భయం లేదు, ఎలాంటి జాలి కూడా లేదు. పైగా మన హిందుత్వంలో ఉన్నటువంటి ఒక పెద్ద ఆయన, ఒక పూజారి అనే కన్సర్న్ గానీ అది అసలు ఆ ఫీలింగ్ అని లేదు ఎవరికి కూడా. అవును. అంటే వాళ్ళంత క్రూరంగా ట్రైనింగ్ ఇచ్చి తీసుకొచ్చాడు. ఫస్ట్ పాయింట్. నిజం. ఇప్పుడు మనం అడిగేది ఏంటంటే, ఇప్పుడు రాముణ్ణి ఆ కత్తి పద్మరావు మన దారుణంగా తెచ్చాడు, వాడి దగ్గరికి పోలేదు అన్నా. ఇంకా ఈ షాలేం రాజు గారు ఇట్లాంటి పాస్టర్లు బోల్డ్ మంది రోజు వాళ్ళ స్పీచ్ పొద్దున లేచిర్రు అంటే వాస్తవం. నిజం. ఇప్పుడు ప్రవీణ్ ప్రకటన వాడికి నేను రోజు మీరు కౌంటర్ ఇస్తూనే ఉంటారు. అవును. మన గ్రంథాలు అది ఉంది మాట్లాడుతుంది, వాళ్ళ దగ్గరికి పోవట్లేదు. నిజం. మరి దమ్ముంటే అసదుద్దీన్ ఓవైసీ దగ్గరకో లేకపోతే 15 నిమిషాలు టైం ఇస్తే అనే వాగినటువంటి అక్బరుద్దీన్ ఓవైసీ దగ్గరకో పోలేదు. నిజం. 65 ఏళ్ల వయసులో ధర్మం కోసం పనిచేస్తున్నటువంటి రంగరాజన్ గారి మీద ప్రతాపం చూపించి ఒక నిస్సహాయ స్థితిలో భౌతికంగా దాడి చేసి ఇది రామరాజ్యం అంటే దానికి ఆ పేరు పెట్టి రామరాజ్యాన్ని పిలుస్తుంటే ఎలా చూడాలి, ఏమనుకోవాలి? రామరాజ్యం అని రావణుడి కంటే హీనంగా వీళ్ళు ప్రవర్తిస్తున్నారు. అదే రావణుడు కూడా ఇంత దుర్మార్గం చేయరు. అదే అంటున్నాను. అందుకే అదే కదా అన్న, దీన్ని అర్చక సమాజం ఎలా చూడొచ్చు అన్న? ముఖ్యంగా టార్గెట్ మెయిన్ అర్చక సమాజం. అన్నా, ఇప్పుడు ఇతనికి మ్యాన్ పవర్, మనీ పవర్ కావాలి. అన్నా అంటే ఇతను దందా సెటిల్మెంట్లు లేకపోతే ఒక వ్యవస్థని ప్యారలల్ గా గవర్నమెంట్ కి బిల్డ్ చేయాలనుకుంటున్నాడు. ఓకే. దానికి ఈజీగా మ్యాన్ పవర్, మనీ పవర్ తెచ్చేది అర్చక పురోహితులే అనేది ఇతని సిద్ధాంతం. అందుకని మీ బాధ్యత మీ ఆలయ పరిధిలోకి వచ్చేటువంటి భక్తుల్లో ఎవరైతే క్షాత్రగుణం కలిగిన వాళ్ళు వాళ్ళని నాకు అప్పగించండి. డబ్బులు ఎవరెవరి దగ్గర బాగుంటాయో వాళ్ళని చూసి వాళ్ళు మా వైపుకి తిప్పండి. అదే మాట్లాడుతున్నారు వారు ఆ వీడియోలో. నిజం. అదే అంటే చెప్తున్నాడు కదా, మీ ఆలయానికి వచ్చే వాళ్ళలో వైశ్యులు ఎవరో నీకు తెలీదా? ఇక్ష్వాకు వంశస్థులు క్షాత్రగుణం కలిగిన వాళ్ళు ఎవరో నీకు తెలీదా? ఇప్పుడు సింపుల్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు క్షాత్రగుణం కలిగిన వారిని రంగరాజన్ గారు, ఇంకొక పూజారు, ఇంకొక అర్చకులు గుర్తించి వాళ్ళని మోటివేట్ చేయాల్సిన క్షాత్రగుణం కలిగి ఆటోమేటిక్ వాళ్ళే బయటకు వస్తారు. వాస్తవం ఇది. వాళ్ళంటే వాళ్ళే వస్తారు. నిజం. అదే పిచ్చి సిద్ధాంతం నాకు అర్థం కాలేదు. ఏదేమైనా ఒక
రాంగ్ ట్రాక్ లో ఇతను వెళ్ళటమే కాకుండా ఇంకొంతమందిని, ఇప్పుడు నేను బాధపడే పాయింట్ ఏంటంటే అన్నా అసలు ఫిజికల్ గా ఈ రోజు హిందుత్వానికి సమయం ఇచ్చే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. ఉన్న కొద్ది మందిలో ఇలా ఒక మైండ్ పొల్యూట్ చేసి బ్రెయిన్ వాష్ చేసి ఇలా ఒక రాంగ్ ట్రాక్ లో తీసుకెళ్లి ఒక హిందూ సోల్జర్స్ యొక్క ఎనర్జీని ఇలా దుర్వినియోగం చేస్తున్నాడు. చాలా గొప్ప మాట చెప్పారన్న, చాలా ఇంపార్టెంట్ మాట ఇది నిజంగా. ఎందుకంటే ధర్మం గురించి మాట్లాడుతుంటేనే మాట్లాడుతున్నటువంటి వ్యక్తుల్ని, మనలాంటి వాళ్ళనే చాలా మంది చాలా రకాలుగా తిరుతున్నారు. ఉన్మాదులు అంటున్నారు, మతోన్మాదులు అంటున్నారు, టెర్రరిస్టులు అంటున్నారు, ఇంకేదో అంటున్నారు. అటువంటి దగ్గర నుంచి ఈరోజు సనాతన ధర్మం గురించి ఏదో మాట్లాడాలి, చేయాలి, టైం పెట్టాలి అనుకున్న వ్యక్తులని ఇలా ఈ విధంగా మార్చి ధర్మ వ్యతిరేకులుగా తయారు చేస్తున్నారు. మిస్యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీస్ కూడా సఫర్ అవుతాయి దీనివల్ల. ఇప్పుడు ఇతను ఒక్కడే ఇరుక్కోలేదు, వాళ్ళ మీద కూడా కేసులు అయితే వాళ్ళు అరెస్ట్ అవుతారు. చాలా పెద్దగా అటెంప్ట్ మర్డర్ కదన్నా, ఇది చిన్న విషయం కూడా కాదు. అండ్ వాళ్ళని బెదిరించారు, ఉగాది వరకు మేము మళ్ళీ వస్తాం, ఎలా అదే వేరే స్థాయిలో ఆ బెదిరింపు కూడా చాలా. మరి ఆ వీడియో మళ్ళీ వాళ్ళే ఎడిట్ చేసి మధ్యలో కొట్టినవి తీసేసి ఆ మిగిలిన వీడియో వాళ్ళు అప్లోడ్ చేశారు. అప్లోడ్ చేశారు మళ్ళీ ఆ కొడుతూ మధ్యలో పాటలు పాడుతున్నాడు వారు. సైకిక్ మెంటాలిటీ లాగా అనిపించింది. ఏదేమైనా ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ అయితే కొంచెం సీరియస్ గా దీన్ని తీసుకెళ్లి ఇలాంటి యాక్టివిటీ మళ్ళీ ఇంకెప్పుడు కూడా జరగకుండా చూడాల్సిన బాధ్యత అయితే ఉంది. జరిగిన దాన్ని మనం ఎలాగా రికవరీ చేయలేం. అంటే జరిగిన నష్టాన్ని రంగరాజన్ గారికి జరిగినటువంటి అవమానం మనం తీసివేయలేం, కానీ రంగరాజన్ గారికి మనం అందరం కూడా మద్దతుగా ఉన్నాం. వారితో నిలబడాలి ఖచ్చితంగా. అందరూ యావత్ హిందూ సమాజం నిలబడాల్సిన అవసరం ఉంది. అందరం కూడా ఆయనకి సంఘీభావం తెలియజేస్తూ మద్దతుగా ఉండాల్సిన సమయం ఇది. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. జై శ్రీరామ్. సో ఇది పరిస్థితి చూస్తున్నారు కదా. నిజంగానే ఈరోజు ధర్మం గురించి టైం పెట్టేటోళ్ళు చాలా తక్కువైపోయారు. అట్లాంటిది ఫిజికల్గా వచ్చి పోరాటం చేస్తా అనేటోళ్ళు ఎంతమంది ఉన్నారో మనం చూడొచ్చు. అట్లా ఫిజికల్గా వచ్చి పోరాటం చేస్తా అనేటోళ్ళను మనం ఎటువైపు మనం తీసుకెళ్ళాలి, ఎటువైపు మనం తీసుకెళ్తున్నాం అనేటటువంటి ఒక ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. నిజంగా చాలా బాధగా ఉంది ఇదంతా తలుచుకుంటుంటే. ఆ విజువల్స్ ఇంకా నా కళ్ళ ముందు నుంచి పోవట్లేదు. మొన్న తెలిసిన విషయం, అప్పటి నుంచి అసలు ఏం చేస్తున్నామో అర్థం కావట్లేదు. ఒకటి మాత్రం చెప్తున్నాను, యావత్ హిందూ సమాజం ఇటువంటి విషయాలను మనం నిర్మోహమాటంగా, నిర్ద్వంద్వంగా ఖండించాలి. అండ్ తగిన శాస్తి చేయాల్సిన అవసరం ఉంది. అట్ ద సేమ్ టైం రంగరాజన్ గారికి తోడుగా, అంటే మీతో మేమున్నాము అని నిలబడుతున్నామని చెప్పేటటువంటి అవసరం ఉన్నది. అది మన బాధ్యతగా మీరందరూ కూడా తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. జై హింద్, మేరా భారత్ మహాన్.